వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. సిరిసిల్ల జిల్లాలో మెడికల్ షాపులు, ఏజెన్సీ నిర్వాహకులు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పువని, యువత మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని మెడికల్ షాపులు, ఏజెన్సీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, యువత డ్రగ్స్ బారిన పడుతున్న పరిస్థితుల్లో గంజాయిపై జిల్లాలో వరుసగా చేస్తున్నటువంటి దాడులు చేస్తూ జిల్లాలను గంజాయి రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి మెడికల్ షాప్ ముందు భాగంలో సీసీ కెమెరాలు తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని, జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి డి అడిక్షన్ సెంటర్ కి సంబంధించినటువంటి పోస్టర్ను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలనకు జిల్లా పోలీస్ శాఖ తీసుకుంటున్నటువంటి చర్యలకు మెడికల్ షాప్ యజమానులు కూడా సహకరించాలని అన్నారు. అదే కూడా ఇది ఇప్పుడు బిజినెస్ లాగా ఆలోచించి చేయాలి కాదు. ఫార్మసిస్ట్ అంటే మీరు ఫార్మసిస్ట్ చేస్తారు, బీ ఫార్మసీ చేస్తారు, లైసెన్స్ తీసుకుంటారు, అప్పుడు ఇది పని స్టార్ట్ చేస్తారు. జస్ట్ మాత్రమే నేను ఒక మందు అమ్మేస్తాము నాకు డబ్బులు వచ్చేస్తుంది, ఆ బిజినెస్ లాగా ఆలోచించండి. నెక్స్ట్ కొన్ని డ్రగ్స్ ఉంటుంది, షెడ్యూల్ ఎక్స్ చాలామంది ఇప్పుడు కూడా ఓవర్ ద కౌంటర్ అమ్మేస్తారు. అది అందరూ చేసి బంద్ చేయండి. మనం ఇప్పుడు టీమ్స్ ఫామ్ చేస్తాము, అది కూడా మనం ర్యాండమ్గా చెక్ చేస్తాము. సో ఓటీసీ డ్రగ్స్ ఏమున్నాయి అదే మాత్రమే అమ్మాలి. మిగిలిన షెడ్యూల్ ఎక్స్ దయచేసి బంద్ చేయండి. ఎందుకంటే అది కూడా అదే ఇప్పుడు మేబీ ప్రాబ్లం తెలియదు మీకు, తర్వాత ప్రాబ్లమ్స్ వస్తుంది. మేబీ 10 years తర్వాత, 20 years తర్వాత ఏఎంఆర్, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెంట్ అట్లనే వేరే అది ఆరోగ్యం వస్తుంది, దాంట్లో హెల్త్ ఇష్యూస్ వస్తుంది. సో దానికి కూడా చాలా రెస్పాన్సిబిలిటీస్ మీ పైన ఉంటాయి. మండల స్థాయిలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. అంటే ఇప్పుడు టౌన్లో వీళ్ళంటే టౌన్ ఫోకస్ చేస్తారు, మండల్ మనం ఫోకస్ చేయము. జనాలు ఇక్కడ నుండి మండలికి పోతారు, విలేజెస్ పోతారు, మనం అక్కడ కూడా టీం పంపిస్తాము. సో దట్ ఇట్లయినా ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ బంద్ చేస్తాం. కొంతమంది ఫేక్ డ్రగ్స్ అమ్మేస్తారు. ఇప్పుడు ఐ థింక్ నిన్న మొన్న నేను ఎక్కడైనా కరీంనగర్లో కరీంనగర్ ఇక్కడ జిల్లా నేను చదివాను, అక్కడ ఒక ఫార్మసీస్ దగ్గర రేట్ పడితే అది ఫేక్ డ్రగ్స్ రికవర్ అయినాయి. అది గుర్తు రావట్లేదు న్యూస్ ఎక్కడిది, అది హైదరాబాద్ 2-3 days బ్యాక్ అదే జరిగింది. సో మీరు కూడా ఎవరైనా అట్లా చేస్తున్నారు అంటే బంద్ చేయండి, ఎందుకంటే అది ఇల్లీగల్. ఎక్స్పైర్డ్ డ్రగ్స్ ఉంటుంది, కొంతమంది అదే కూడా అమ్మేస్తారు. క్వాలిటీ డ్రగ్స్ అమ్మాలి. జనరిక్ ఉండొచ్చు, కంపెనీ ఉండొచ్చు, దట్ ఈస్ అప్పుడు డాక్టర్ ఏమైనా రాస్తారు, లేకపోతే మీ దగ్గర మీకు ఏమైనా ఇష్టం ఉంటే అప్పుడు నేను నాకు ఎంటర్ కాను, ఎందుకంటే దట్ ఈస్ యువర్ మోడ్యూల్, బిజినెస్ మోడల్. బట్ ఇట్ షుడ్ నాట్ బి లో క్వాలిటీ. అదే ఒకసారి చూసుకోండి. మెయిన్ ఇప్పుడు ఎన్డీపీఎస్ పైన మీరు కూడా అవేర్నెస్ చేయాలి. యాజ్ ఫార్మసిస్ట్ ఎన్డీపీఎస్ అంటే ఏంటి, దానిలో ఏమైనా డ్రగ్ ఉండొచ్చు. చాలామంది ఇంతకుముందు ఫారెక్స్ లాగా ఉంటాయి, మెడిసిన్స్ వస్తాయి, ఇప్పుడు బంద్ అయినాయి. బట్ స్టిల్ అట్లా చాలా ఉన్నాయి, అంటే చాలా మెడిసిన్స్ స్టిల్ ఉన్నాయి. అది మీకు తెలుసు, ఎందుకంటే మీరు బీ ఫార్మసీ చదివారు, మీకు తెలుసు ఏమేమి మెడిసిన్స్కి వాళ్ళది అలవాటు లాగా చేసి తాగొచ్చు, అది డ్రగ్ లాగా వాడుకోవచ్చు. అది మీరు డిసిజన్ తీసుకొని మీరు ఆపేసేయాలి. సో దాట్ మన మొత్తం సొసైటీ, మన సిరిసిల్ల జిల్లా, మన సిరిసిల్ల టౌన్, మన వేములవాడ టౌన్, మన ముస్తాబాద్ అన్ని మండల్, ఏమేమి మండలు ఉన్నాయి అన్నీ మనకి హెల్త్ పరంగా మంచిగా ఉన్నాయి. ఇది కాకుండా ఇంకొక మీ నుండి కావాల్సింది ఏంటి అంటే ఎన్డీపీఎస్ ఇప్పుడు గాంజా ఉంది, అందరికీ ఐడియా ఉంది కదా, గాంజా, కెనబిస్, marijuana. దానిపైన కూడా మీ స్థాయిలో ఏమైనా చిన్న ఏర్పాటు ప్రోగ్రామ్ లాగా చేసేయండి మీ షాప్ ముందు ఏమైనా. సో దట్ అట్లీస్ట్ మీరు ఒక్క అతనికి ఆ మెసేజ్ పాస్ చేయగలవచ్చు, గాంజా తాగితే మీకు ఏమేమి ఇష్యూస్ అవుతాయి. సో ఇప్పుడు అందరికి నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, మీరు దానికి అమలు చేయండి. మనం టీమ్స్ ఫామ్ చేస్తాము, త్వరగా టీమ్స్ ఫామ్ చేసి మనం మార్కెట్లో కూడా పంపిస్తాము చెక్ చేయడానికి. వీళ్ళ చెక్ చేస్తారు, మన టీమ్తో పోలీస్ వల్ల వీళ్ళ సెక్యూరిటీ కోసం ఉంటారు. డెఫినెట్లీ మనం ఇప్పుడు ఇది రూల్స్ ఏమేమి ఉన్నాయి, సర్క్యులర్స్ ఏమేమి ఉన్నాయి, అది ఇంప్లిమెంట్ చేయాలి. మళ్ళీ అగైన్ స్టాక్ చేయడానికి డ్రగ్స్ ఎన్డీపీఎస్ ఉండొచ్చు, లేకపోతే వేరే స్టాక్ ఎక్కువ చేయడానికి లేదు. సో అదే ఒకసారి అందరూ చూసుకోండి. సో మీరు అందరూ వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది కాకుండా అంటే నాట్ రిలేటెడ్ టు ఎన్డీపీఎస్, ఇప్పుడు మన జిల్లాలో కొన్ని దొంగతనం పెరుగుతుంది. మీ అందరితో ఏంటి అంటే మీ షాప్లో అట్లీస్ట్ మీరు కెమెరాస్ పెట్టుకోండి. కొంతమంది ఆల్రెడీ పెట్టి ఉండొచ్చు. ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే షాప్ లోపల సైడ్ ఉంటుంది,
ఇంకొక కెమెరా పోలీస్ కోసం పెట్టాలి, మీకోసం పెట్టాలి అంటే బయట. ఆ పోలీస్ మీ షాప్కి వచ్చిన దారి, ఆ దారి కవర్ కావాలి. అదే ఒకసారి మీరు అందరూ ప్లాన్ చేయండి. ఇది కాకుండా మనం ఇప్పుడు జిల్లాలో ఒక డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ ఓపెన్ చేస్తున్నాం. ఠీకే, సో మీకు కూడా ఎవరైనా అప్రోచ్ అయితే, మీకు తెలిసిన వాళ్ళ ఉంటే, మీ నాలెడ్జ్లో మీ చుట్టాల వాళ్ళు ఉండొచ్చు, సో వాళ్ళకి మీరు డ్రగ్ డి అడిక్షన్ సెంటర్కి పంపించండి. మా దగ్గర ఇద్దరు గవర్నమెంట్ డాక్టర్స్ ఉన్నారు, ఒకరు బయట నుండి ఒక సైకాలజిస్ట్ కౌన్సిలర్ కూడా వస్తున్నారు అంటున్నారు. సో 1 to 2 hours ఎవ్రీ డే. సో అదే మనం ఊరు బయట పెట్టాము, టౌన్ బయట పెట్టాము. సో దట్ ఎవరైనా పోతే అక్కడ ఎవరికి తెలియదు ఎవరు పోతున్నారు, ఎందుకంటే అది సీక్రెట్ లాగా ఉండాలి. సో అదే కూడా మనం మెయింటైన్ చేస్తాము. సో అదే కూడా మీరు కొంచెం వైరల్ చేయండి. మీ షాప్స్ బయట జస్ట్ ఒక చిన్న బోర్డు, ఒక A4 పేపర్తో ప్రింట్ చేసి డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ ఆ నంబర్ రాసుకొని, ఆ ఎస్పీ ఇన్స్పెక్టర్ నంబర్ నేను ఇతను చెప్తాను, ఇతను ఇస్తారు, ఆ నంబర్ రాసుకొని. సో దట్ ఎవరైనా మీ షాప్లో వచ్చిన వాళ్ళు, మా అమ్మ నాన్న వస్తారు, వాళ్ళు చూస్తారు, వాళ్ళకి తెలుసు వాళ్ళ కొడుకు దాంట్లో తాగుతున్నారు, వాళ్ళు ఎవరికి చెప్పరు. ఎందుకంటే ఇది సొసైటీలో ఒకటి ఇది స్టిగ్మా లాగా ఉంటుంది. కొంతమంది సిగ్గుపడతారు, నా కొడుకు ఇది చేస్తున్నారు, బయట ఏం చెప్పాలి. సో దట్ వాళ్ళ డైరెక్ట్లీ వాళ్ళకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్లీ ఇక్కడ వచ్చేస్తారు, వాళ్ళకి కూడా మంచి అవుతుంది. సో ఇది కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ కోసం చేసేది 3 మాట. ఫస్ట్, ఏమైనా NDPS మీకు అందరికీ లైసెన్స్ లేదు, సో అది కొంచెం చూసుకోండి. నెక్స్ట్ ఏంటి అంటే మనం టీమ్స్ ఫామ్ చేస్తాము, టీమ్స్ వస్తుంది. థర్డ్, CCTV కెమెరా. ఫోర్త్, ఇది యాంటీ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ కోసం మీరు ఒక A4 పేపర్తో జస్ట్ మీ షాప్కి అంచుకోండి, ఎక్కడైనా టేబుల్కి అంచుకోండి, ఆ నెంబర్ రాసుకొని మీ సెక్రటరీ గారికి చెప్తాను, వాట్సాప్లో మీరు వైరల్ చేయండి. సో దట్ వీళ్ళందరూ ఫోటో ప్రింట్ చేసి అక్కడ ఉంచుకుంటారు ఒక వాల్కి, మీ షాప్లో. ఎవరైనా ఇష్టం ఉంటే ఎవరైనా ఒక్క 10 మంది కూడా అదే వాడుకొని మంచి అవుతారు, మీకు కూడా మంచి పేరు వస్తుంది. ఎందుకంటే మీ షాప్ నుండి వాళ్ళు ఇక్కడికి వచ్చారు, మీకు మంచి పేరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.